తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి కేటాయిస్తున్న గుర్తులు రాజకీయ పార్టీలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. విశాఖలో స్వతంత్ర అభ్యర్థి వడ్డే శిరీషకు ఈసీ గాజు గ్లాస్ ను కేటాయించింది. అయితే తన పోటీ కూటమికి ఇబ్బంది ఇస్తుందన్న కారణంతో తాను కూటమికే మద్దతు ఇస్తున్నట్లు స్వతంత్ర అభ్యర్థి శిరీష తెలిపారు. ఈ 5 ఏళ్లు రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగించిందని, కూటమి గెలుపు ఈ రాష్ట్రానికి అవసరమని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కమలం గుర్తుపై ఓటు వేసి విష్ణుకుమార్ రాజును, విశాఖ తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వెలగపూడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్నామని ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీల కలయికతోటి మేము కూటమిగా ఏర్పడి మేము ఎక్కడికక్కడ క్యాండిడేట్స్ పోటీకి పెట్టడం జరిగింది. నార్త్ నియోజకవర్గంలో నేను కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాను. అక్కడ వేరే పవన్ కళ్యాణ్ గారి గుర్తు లేకపోతే ఇంక సైకిల్ గుర్తు ఉండకూడదు. ఈస్ట్ నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వారు పోటీ చేస్తున్నారు. మళ్ళీ కమలం గుర్తు ఉండకూడదు, గాజు గ్లాసు గుర్తు కూడా ఉండకూడదు. కొన్ని కారణాల వలన ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు వేస్తే గ్లాసు గుర్తు అలాట్ చేయడం జరిగింది. వడ్డే శిరీష మా పక్కన ఉన్నామే నార్త్ నియోజకవర్గంలోని, అట్లాగే ఈస్ట్ నియోజకవర్గంలోని ఇండిపెండెంట్గా క్యాండిడేట్ కింద నామినేషన్ వేస్తే గ్లాస్ గుర్తు వారికి అలాట్మెంట్ జరిగింది. దీని వలన పబ్లిక్ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇబ్బంది పడతారు. గ్లాసు గుర్తు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గుర్తు ఉందో, నేనే పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ అని అనుకుంటారు అని భావించి తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా అవుతుంది అనే ఉద్దేశంతో వారు వాలంటీర్గా వచ్చి మా మలాన మీ కూటమి అభ్యర్థులకి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో వారు వచ్చి మేము విత్డ్రా చేసుకుంటాము, అఫీషియల్గా విత్డ్రా చేసేదానికి ఇబ్బంది అయినా పబ్లిక్కి మేము తెలియపరుస్తాము, క్యాండిడేట్స్ని మేము విత్డ్రా చేసుకుంటున్నట్టు అని వారు చెప్పడం జరిగింది. డెఫినెట్గా దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఇండిపెండెన్స్కి ఎవరైతే పోటీ చేస్తున్నారో వారికి గాజు గ్లాసు వచ్చింది. అది ఇండిపెండెన్స్ది గాజు గ్లాసు అంటే అది డూప్లికేట్ గాజు గ్లాస్ కింద మనం ట్రీట్ చేయవలసిన అవసరం. వడ్డీ శిరీష్ గారు సహృదయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాక్షస పాలన అంతమందించడం కోసం, విష్ణుకుమార్ రాజు గారికి అటు నాకు ఎంతో మేలు చేయడం కోసం ఆవిడ మంచి హృదయంతో మిత్రుడు అయినందుకు ఆవిడకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి ఉత్తర నియోజకవర్గంలో కానీ తూర్పు నియోజకవర్గంలో కానీ వడ్డీ శిరీష్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఆవిడకి ఎలక్షన్ కమిషన్ గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. శిరీష్ గారు చెప్పినట్లుగా దయచేసి ఈ 2 నియోజకవర్గాల్లో ఎవరూ కూడా గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయకుండా ఉత్తర నియోజకవర్గంలో కమలం గుర్తుకి, తూర్పు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుండి, తూర్పు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వారు ఈ 2 నియోజకవర్గాలైన తూర్పు మరియు ఉత్తరంలో నాకు గాజు గ్లాస్ ని కేటాయించడం జరిగింది. ఈ గాజు గ్లాసు గుర్తుపై నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వెళ్లడం వలన ఈ మహాకూటమికి గాజు గ్లాసు గుర్తైన గ్లాసును కొంతమంది ప్రజల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ మహాకూటమికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అఖండ మెజారిటీకి తోడ్పడే విధంగా ఈ మహాకూటమిలో ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులకు నా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఈ విధంగా నేను కూటమికి ఇచ్చేయడం వలన నేను ఎంతో ఆనందంగా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వైఎస్ఆర్సీపీ చేసే ఆగడాలకు కానీ, వాళ్ళు చేసే చాలా దారుణాలకు కానీ మనము ఈ మహాకూటమికి సపోర్ట్ చేయడం వలన ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే నా పూర్తి మద్దతుని బీజేపీ, జనసేన, టీడీపీకి తెలియజేస్తున్నాను. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధిలోని 7వ సచివాలయ సెక్రటరీగా పనిచేస్తున్న తుల్లిమిల్లి కిషోర్ బాబు నిడుబ్రోలు సమ్మర్ స్టోరేజ్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మున్సిపల్ సిబ్బంది వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. పొన్నూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని భార్య సచివాలయం మహిళా పోలీసుగా పనిచేస్తోంది.
ప్రధాని మోదీ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరోపించారు. కామారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కామారెడ్డి జిల్లాగా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టే ఆస్కారం ఉంటుందన్నారు. మోదీ 150 హామీలు ఇచ్చారని అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేసీఆర్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ఉండన్నా పోవన్నా మీ ఇష్టం, కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా, మీ కాపాడతారా? కామారెడ్డి జిల్లా ఉండానంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లలో గాలి అనిల్ కుమార్ గెలవాలి. వీలైతేనే కొట్లాడతారు మన భవిష్యత్తు కోసం. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాడు. ఒక 150 హామీలు ఇచ్చినాడు ఆయన. ఒక్క హామీ అని నెరవేరిందా? దేశం దెబ్బతిన్నది. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతా ఉంది. మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? డిజిటల్ ఇండియా అన్నాడు, ఏమైనా జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలేదు, కానీ సచ్చే దిన్ అయితే గ్యారెంటీ వచ్చింది. జన్ ధన్ యోజన ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా? మీ దగ్గర కామారెడ్డిలకు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిపించారని అందరికి భారతదేశం అంతా 15 లక్షలు ఇస్తే మీకు మోదీ 30 లక్షలు వచ్చినాయా? వచ్చినాయట కదా నా కామారెడ్డిలకు. 15 లక్షలు రాలే, 30 లక్షలు రాలే. ఏవలకేం జరగలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ, జరిగిందా? ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు 150 వాగ్దానాలు చెప్పిండు. ఒక్కటి కూడా అమలు కాలే. దేశ ప్రతిష్ట మంట కలిసింది, రూపాయి విలువ పడిపోయింది, అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. ఇది వాస్తవం. మనకు రావాల్సిన నవోదయ కాలేజీలు రాలే, మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీ రాలే. మన 7 మండలాలు గుంజుకపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మన సీలీరు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఆంధ్రాకి అప్పచెప్పినాడు. తెలంగాణకు ఏనాడు కూడా ఒక మంచి పని నరేంద్ర మోడీ చేయలే. తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డని బతికించిండు అని దిక్కుమాలిన మాట మాట్లాడతాడు, పనికి మాలిన మాట మాట్లాడతాడు. మొన్నెక్కను అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట మాట్లాడిండు. అది కూడా పూర జూట. ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏ రకమైన మంచి చేయలేదు. పైగా మనకున్న 2 నదులను, కృష్ణా గోదావరి నదిని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్తాడు. బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారుల పార్టీ, పెట్టుబడిదారుల పార్టీ తప్ప అది పేద ప్రజల పార్టీ కాదు. పేదలకు ఏమాత్రం లాభం కూడా చేయదు. భారతదేశం నలుమూలల ఎక్కడ కూడా మంచి చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంతసేపు మత విద్వేషం పెట్టాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, గందరగోళం చేసుడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా ప్రజలకు జరిగినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల బీజేపీ పార్టీ మనకు పనికి రాదు. దానికి ఓటేసినా వేస్టే తప్ప మన నదులు నీళ్లు పోతాయి తప్ప మనకేం లాభం జరగదు. ఇక కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తున్నాడు, మేము తులం బంగారం కల్పిస్తామన్నారు. ఎక్కడన్నా వచ్చిందా తులం బంగారం? రైతు బంధు అందరికి పడ్డదా? మొన్న 9 తారీఖు లోపల వేస్తానని ముఖ్యమంత్రి వచ్చిందా? ఇంకా కూడా రాలే. ఇక రాదు, ఎందుకంటే ఆయన్నే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి దాన్ని మళ్ళీ ఆయన్నే బ్యాన్ చేసిండు. ఇక రైతు బంధు రాదు, అయిపోయింది, దాని కథ ఒడిచిపోయింది. మళ్ళీ రేపు కూడా ఏమంటాడు, 5 ఎకరాలు ఉన్నోనికే వేస్తా అని మాట్లాడతాడు. 6 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? 7 ఎకరాల రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతు బంధు ముంచిండ్రు. దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరెంటు పోయింది, మంచినీళ్ళు పోయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 మాఫీ చేసిండు. నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా, మీరు ఉరుకుని బ్యాంకులకు పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోమన్నాడు. వచ్చిందా 2 లక్షల రుణమాఫీ? ఇప్పుడు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు, యాదగిరి కాడ ఒట్టు, బాసర కాడ ఒట్టు, ఏ ఊరికి పోతే ఆ ఊరి కాడ ఒట్టు.
చేసే సిపాయి ఎవడన్నా ఒట్లు పెట్టుకుంటాడా? అంటే ఒట్లు పెట్టుకున్నాడు కేసీఆర్ను తిట్టుడు రెండు తప్ప ఇంకో ముచ్చట లేదు. అయితేనేమో దేవుళ్ళ మీద ఒట్లు, లేకపోతే కేసీఆర్ మీద తిట్లు. 5 నెలల బట్టి ఇదే దుకాణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పవిత్రమైన తిరుపతిని వైసీపీ నాశనం చేస్తుందన్న పవన్ కళ్యాణ్. ప్రజలే ఓటుతో భూమన కుటుంబానికి బుద్ధి చెప్పాలంటూ డిమాండ్. విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ. ఓటు హక్కు వినియోగించుకున్న 86 మంది దివ్యాంగులు, 156 మంది వయోవృద్ధులు. భారీ వర్షానికి నిన్న తడిసి ముద్దైన తెలుగు రాష్ట్రాలు. తెలంగాణలో కలకల్లాడుతున్న చెరువులు. వియంకుడి విజయం కోసం ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ ప్రచారం. అభిమాన హీరోను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.